మనం ఏమి నమ్ముతున్నామో అదే జరుగుతుందంట. గాడ్ ఈస్ సేయింగ్ యూ బిలీవ్. నమ్మితే నమ్మవానికి సమస్తం సాధ్యం. మీ జీవితంలో ఎన్ని తుఫానులు ఉన్నా, ఎన్ని పోరాటాలు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎన్ని పర్వతములు ఉన్నా, యేసు నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అనుగ్రహించిన సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే నిశ్చయంగా జయం ఉందండి. ఈ సమయంలో కొద్దిసేపు మనం అలాగైనా ప్రార్థన చేయబోతున్నాము. యేసు నామాన్ని పిలిచిన మీరు, ఆయన ఆరాధించి స్తుతించి ఆయన మహిమపరిచిన మీరు, దేవుడు మీ జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నారు? వాట్ ఈస్ దట్ యు వాంట్ ఫ్రమ్ గాడ్? దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఏంటి కోరుతున్నారు? యేసు ప్రభు అడుగుతున్నాడండి, ఏం కావాలి నీకు? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏం చేయకూర్చున్నావు? ఏం చేయాలని ఆశపడుతున్నావు? విశ్వాసంతో అడగండి, దేవుడి దగ్గర అడగండి. మీరు ఏ పరిస్థితులు వచ్చారో మీరు ఎరిగి ఉన్నారు, దేవుడు ఎరిగి ఉన్నారు. మన పరిస్థితులన్నీ చక్కబెట్టేవాడు ఆయనే, తీర్చిదిద్దేవాడు ఆయనే, ప్రతి పోరాటంలో సమాధానాన్ని అనుగ్రహించేవాడు ఆయనే, ప్రతిదీ మేలుగా మార్చే దేవుడు ఆయనే, ప్రతి విషయంలో సమస్తము ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన ఉద్దేశాల ప్రకారం మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడండి. మీరు యథార్థంగా ఒక చిన్న ప్రార్థన చేయండి, దేవుడు మీకు జవాబు ఇస్తాడండి. విశ్వాసంతో మీరు దేవుడిని అడగండి. మనుషుల్ని అడిగి ఇప్పుడు విఫలమైపోయారేమో, నలిగిపోయారేమో, బాధపడ్డారేమో, కానీ ఈరోజు దేవుణ్ణి అడగండి. మీరు అడిగినవి యేసు నామములో మీరు అడిగినవి మీరు పొందుకున్నారని నమ్మండి. అప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది, మీకు కలుగుతుందని యేసు ప్రభు చెప్పాడు కదా. నా నామంలో మీరు తండ్రిని అడగండి, మీరు అడిగినవి మీరు పొందుకున్నారని నమ్మండి. అండ్ యూ హ్యావ్ రిసీవ్డ్, యూ షల్ రిసీవ్.